మేడం కోసం మనం కొన్న గిఫ్ట్ చాలా బాగుంది కదా. అటు చూడండి, ఆయన కన్నా సార్ చొక్కాని వేసుకున్నారు. ఆయనకు దొంగ. మీరు ఎందుకని కన్నా సార్ షర్ట్ ని దొంగలిచ్చారు? నన్ను చూస్తుంటే ఎలా ఉంది? దొంగోడ్లా కనిపిస్తున్నానా నీకు? అది సరే, నా నుదుట మీద దొంగ అని రాసుందా ఏంటి? అరే భగవంతుడా, అరే రే, అందరూ విన్నారా? వీడు నన్ను దొంగ అంటున్నాడు, దొంగ అని అంటున్నాడు. సారీ సార్, సారీ అని తప్పుగా అనుకున్నాడు. నిజంగానే మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. అరే ఈయన దొంగ, లేకపోతే కన్నా సార్ షర్ట్ ఈయన దగ్గరికి ఎలా వస్తుంది? నోరు మూసుకునుండు. ఈ షర్ట్ నాకు బాబీ ఇచ్చింది, తెలుసుకో. ఏమైంది హనీ? ఈయనొక దొంగ. నేను హస్బెండ్ తో మాట్లాడుతున్నాను. ఇంతకీ ఏమైంది హనీ? వీడు నన్ను చూసి షర్ట్ ని దొంగతనం చేశాడని చెప్తున్నాడు. ఏంటి? నేను ఈ షర్ట్ ఈయనకి 6 నెలలకు ముందే గిఫ్ట్ గా ఇచ్చాను. కానీ ఈయన బాబీ ఇచ్చారనే కదా చెప్పారు. ఏంటి అనుమానమా? బాబీని నేనే. అందులో నీకేంటి సమస్య? సమస్య ఏంటంటే మా మేడం శాండల్ ని మీరే దొంగలించి వేసుకున్నారు. ఏంటి దొంగ? నేనా? కష్టపడే ఒక పేదమ్మాయి తనకు నచ్చినట్టుగా ఈ ప్రపంచంలో జీవించాలనుకుంటోంది. తనని మీరు దొంగ అంటున్నారా? నన్ను చూసి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మిమ్మల్ని అందరినీ ఊరికే వదిలిపెట్టను. ఈ శాండిల్స్ ని మా నాన్నగారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, నీ కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి, ఆ అందం కాపాడుకోవాలంటే వీటిని వేసుకో అన్నారు. నేనుంచుకున్న కలర్ బ్లూ ఇంకు, నా బ్లూ కలర్ చొక్కా కనపట్లేదు. చప్పట్లు. కన్నా సార్ ఎందుకు ఇలా నిలబడ్డారు? ఎలక్కని పట్టుకోవడం కోసం పిల్ల ఎక్కడో దాక్కుంది. నా బ్లూ షర్టు ఎక్కడో పోయింది. అక్కడ ఒక అబ్బాయి బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, అది కన్నా సార్ షర్టే. వాడు దొంగలించుకొని వెళ్ళిపోయాడు. అబ్బాయా? గురువు నా దగ్గర ఓ అబ్బాయి అడ్రస్ అడగడానికి వచ్చాడు. వాడు నీళ్లు తాగాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. నా శాండల్స్ ఏమైపోయాయి? పిల్లలు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మేడం, మాకు టాప్స్ బాగా నచ్చాయి, అందుకని అవి మీకు గిఫ్ట్ గా కొనుక్కొచ్చాము. వావ్, నిజంగా ఇది అద్భుతంగా ఉంది పిల్లలు. మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. వెల్కమ్ మేడం. ఓహో జోర్దార్, నా శాండల్స్ కనపడడం లేదు. మీరు కాస్త వెతికి చూస్తారా? లేదా ఎక్కడైనా చూసారా? మేడం, డ్రాయింగ్ రూమ్ లోనే దాన్ని పెట్టాం. అలాగా? కానీ కొద్దిసేపటి క్రితం ఒక సేల్స్ గర్ల్ మన ఇంటికి వచ్చింది. ఆ తర్వాత నా శాండల్స్ కనపడకుండా పోయాయి. చూసారా, నేను చెప్పాను కదా, ఆ అమ్మాయి కూడా ఒక దొంగే. అయితే హనీ చెప్పింది నిజమే. మన మేడం శాండిల్ ని ఒక సేల్స్ గర్ల్ తీసుకెళ్లారు. కన్నా సార్ నీళ్లు తెచ్చే లోపు ఇంకొకరు టీ షర్ట్ తీసుకుని వెళ్ళుంటారు. నువ్వు దొంగలించకపోతే ఆ సబ్బు ఎక్కడికి పోయింది? లేదు, నేను దొంగను కాదు రమేష్ అన్నయ్య. మీకు తెలీదా పరిస్థితులు మనుషుల్ని ఎలా మార్చేస్తాయో? ప్రస్తుతానికి ఒక సోపు రేట్ ఎంతో మీకు తెలీదా రమేష్ అన్నయ్య? మిత్రులారా, ఆమె ఆ దొంగే అనుకుంటాను. ఏంటి అనుమానమా? అవును, సరిగ్గా చెప్తున్నావు. అటు చూడు, తను మేడం శాండిల్స్ ని వేసుకుంది. వస్తారు, నన్ను కాపాడడానికి నా హీరో తరుణ్ వస్తారు. ఖచ్చితంగా వస్తారు. నేనొచ్చేసాను మిత్రమా. నా ఏరియాకొచ్చి దొంగతనం చేస్తున్నావా? తనకంటూ సొంతంగా కోర్టు లేని వాళ్ళు మిగతా వాళ్ళ కొట్టుకెళ్లి దొంగిలించరు, అర్థమైందా? ఇన్స్పెక్టర్ గారు, మీరా? అందులోనూ ఒంటరిగా వచ్చారు? నా ఆట వేరేలా ఉంటుంది. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, అది గుంపుగా వస్తే దానికే అసహ్యం. యు ఆర్ అండర్ అరెస్ట్. నిన్ను స్టేషన్ కి తీసుకువెళ్తాను. అరే, ఇతను ఆ షర్టు దొంగిలించిన అతను. ఫాలో చేయండి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఇలా చూడండి, బయటికి రండి. మీ పేపర్స్ ని నేను చెక్ చేయాలి. ఇంతలావుగా ఉన్నావు, ఎలా పరిగెడతావు? నాకు పరిగెట్టాల్సిన పని లేదండి. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నా బండిలోనే వెళ్ళిపోతానా. వెరీ గుడ్.
బండి నా బండి. మిత్రులారా, ఆ దొంగలు కారు దొంగలించి అందులోనే తప్పించుకు పారిపోతున్నారు. రైట్ సైడ్ లో వెళ్ళండి. ఆ. ఆ బంగ్లాకే వెళ్ళారు. ఏంటి అనుమానమా? నువ్వు సరిగ్గానే చెప్తున్నావా? నేను మేము నమ్మొచ్చా? అరే ముందు నమ్మండి, లోపలికి వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు తెలివైన వాళ్ళలా ఉన్నారు, మనల్ని మోసం చేసి పారిపోతారు. లెక్క కరెక్ట్ గా ఉంటాయి బాబీ. నా యాక్టింగే ఈ రోజు నిన్ను కాపాడింది. ఆహా, చూసావుగా ఈ రోజు నేను ఎంత బాగా డైలాగులు మాట్లాడాను. ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టి పైన సత్యం చేస్తున్నారా? ఈ మట్టిలోనే మిమ్మల్ని కప్పెట్టేస్తాను. దీన్నే పంచ్ డైలాగ్ అంటారు. ఏంటి? ఇలాంటి వాళ్ళని పట్టుకోవడంలో మేము పర్ఫెక్ట్, కానీ పర్ఫెక్ట్ ని ప్రూవ్ చేయడంలో ఇంపాసిబుల్. ఇప్పుడు నిన్ను కొట్టడానికి మేము పర్ఫెక్ట్. చూడండి, నన్ను పట్టుకోవడం అంత సులువు అనుకుంటున్నారా ఏంటి? అందుకు పైనుంచి ఒకరు దిగి రావాలి తమ్ముడు. ఒకటి ఎలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు. ఒకే క్యారెక్టర్ లో నుంచి డైలాగ్ మాట్లాడు. అరెరెరెరె, ఇలా డైలాగ్ మాట్లాడుతూ కూర్చుంటారా లేకపోతే యాక్షన్ లోకి దిగుతారా? ఎందుకంటే నేనే అసలైన హీరో. ఎంత బాగా డైలాగ్ చెప్తున్నానో అదే విధంగా యాక్షన్. చూసారా, ఇతన్ని కొట్టడానికి ముందే కింద పడిపోయారు. గొడవ పడడం కూడా చేత కాలేదు. ఈ గేమ్ లో పాత ప్లేయర్ ని నేను. ఇందులో ఓటం అనేది నా చరిత్రలో లేదు. తమ్ముడా, ఈవిడికి సరిగ్గా గురి చూసి కొట్టడం కూడా రావట్లేదు. ఏమిటి వీళ్ళు యాక్టర్స్ కాదా? ఫైటింగ్ చేసేలాగానే యాక్టింగ్ కూడా అలవాటైపోయినట్టుగా ఉంది. హనీ, బనీ ఎక్కడా? మేడం, తను లోపల బెడ్ మీద పడుకొని ఉన్నాడు. హనీ, కాస్త కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి? వాడు నీ చిన్న అన్నయ్య, మర్చిపోయావా? వాడు బెడ్ లో పడుకున్నాడని చెప్తావా? మేడం, తను బెడ్ మీద పడుకున్నాడు, అందుకే బెడ్ మీద పడుకున్నాడని చెప్పాను. సోఫా మీద పడుకున్నాడని చెప్పగలమా ఏంటి? హనీ, పడుకున్నాడని చెప్పకూడదు. మర్యాద ఇచ్చి మాట్లాడాలి. పడుకున్నారు అని చెప్పాలి. ఓహో, అవును. ఇలా చూడు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు రెస్పెక్ట్ గా మాట్లాడాలి. అందరికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని మంచి పిల్లలని అంటారు. నువ్వు నా బంగారం కదా. నేను మంచి వాడిలా ఉంటాను. గుడ్, వెరీ గుడ్. పోస్ట్ మ్యాన్. కన్నా సార్, పోస్ట్ మ్యాన్ వచ్చారు చూడండి. హనీ బంగారం, రిజిస్టర్ పోస్ట్ అయి ఉంటుంది, లోపలికి రమ్మని చెప్పు. పోస్ట్ మ్యాన్ అంకల్, మీరు రిజిస్టర్ ని నాకు ఇవ్వండి. నువ్వు చాలా మంచి అబ్బాయివి. మేడం చెప్పింది నిజమే. రెస్పెక్ట్ తో మాట్లాడితే మంచి పిల్లాడని చెప్తూ ఉంటారు. బన్నీజీ, పోపర్జీకి చెప్పండి నేను టీవీజీని చూడాలి అని. ఎందుకు ఇన్ని జీలు? నన్ను టెన్షన్ పెట్టకు. నువ్వు ఎన్ని జీలన్నా కూడా ఈ రిమోట్ జీ నీకు దొరకదు జీ. మీరు రిమోట్ జీని ఇవ్వకపోతే నేను కూడా టీవీజీని ఆఫ్ చేసేస్తాను. ఆ తరువాత నీ పరిస్థితి కూడా ఆ 4G పరిస్థితి లాగా అయిపోతుంది. ఏంటి అనుమానమా? హనీ, నేను నీతో టమాటాలు తీసుకురమని చెప్పాను కదా. నేను టమాటా జీని కొనుక్కొచ్చాను, దాన్ని ఫ్రిడ్జ్ లోపల పెట్టాను. ఫ్రిడ్జ్ లో ఈ ఒక్క టమాటా మాత్రమే ఉంది. జోర్దార్ జీ, మీరు టమాటా కొనుక్కురమ్మని చెప్పారా? నేను టమాటా జీ కొనుక్కొచ్చాను, కానీ ఎన్ని కొనుక్కురావాలో మీరు నాకు చెప్పనే లేదే. సరే సరే, వెళ్ళి 1 కిలో టమాటాలు తీసుకురా, వెళ్ళు. సరే, మీరు నాకు సంచి జీని ఇవ్వండి. వీడెందుకు అందరినీ జీజీ అని పిలుస్తున్నాడు? రెస్పెక్ట్ ఇస్తున్నాను. మంచి పిల్లలు అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. అరే, రిమోట్ కి బ్యాగ్ కి ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు? మంచి పిల్లలు. నమస్తే టీవీజీ, నమస్తే సోఫాజీ, నమస్తే డోర్జీ. అన్నయ్యాజీ, మీ బుట్టజీలో నుంచి 1 కిలో టమాటా జీని ఇవ్వండి. ఏంటి బుట్ట జీనా టమాటా జీనా ఎలా అంటున్నాడు చూడు. నిజంగానే నీకు బుర్ర లేదు.
సారీ గోబీజీ, నా వల్ల మీరు కింద పడిపోయారు. మీకేం దెబ్బ తగలేదు కదా? ఐఎమ్ రియలీ సారీ. కూరగాయలకి సారీ చెప్తున్నాడు. నువ్వు కూరగాయలతో కూడా ఇంత మర్యాదగా మాట్లాడుతున్నావు. మంచి పిల్లలు అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడతారు. నా దగ్గరున్న రౌడీలు ఎంత పని చేసినా సరే ఈ బిల్ల వాళ్ళ దగ్గర కూడా మర్యాదగా మాట్లాడుతుంది. అంతేకాదు పని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఆలోచించాను, అదే కదా మీరు ఆలోచించారు. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. థ్యాంక్ యూ. అది సరే, అసలు మీరెవరో? ఈవిడ పేరు డంబో. కానీ చూస్తే వాళ్ళు డంబోలా కనిపించట్లేదే. ఆ, నా పేరు లేడీ డంబో. నా దగ్గర నువ్వు పనిచేయడానికి వస్తావా? నీలాంటి మర్యాద తెలిసిన కేర్ టేకరే నాకు కావాలి. నువ్వు అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నావు. లేదు జీ, నేను పని జీని చేయడం లేదు జీ. అరే, యాంటిక్ టేబుల్ జీ కూడా ఉంది. ఇది మీకు ఎక్కడ దొరికింది? ఇది మా అత్త టేబుల్. అత్తయ్య జీ అని చెప్పాలి. నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఓహో, కంట్రోల్. ఇలాంటి వాడు మనకి దొరకడు. వీడికి అసలు బెదడే లేదు. ఫాస్ట్ గా వంట చేసినా దాన్ని తిననివ్వడు. దానికి వీడు పూజలు చేయమంటాడు అనుకుంటాడు. నోర్మి, ఈ రోజు రాత్రి కన్సైన్మెంట్ ని పంపించి తీరాలి. నువ్వు వీడిని చూసుకో, వాడు వస్తువులు చూసుకుంటాడు. ఏ సమస్య రాకూడదు. ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళండి. అదెలా మీరు దొంగలిస్తారా? మా పెద్దవాళ్ళ దగ్గర మీరు కాస్త మర్యాదతో మాట్లాడండి జీ. సరే గాని వీళ్ళతో ఎవరు? బాపూజీ, వీళ్ళందరూ నా స్నేహితులు. అరే వీళ్ళందరూ చాలా దారుణమైన వాళ్ళు. యాంటిక్ వస్తువుల్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఏంటి అనుమానమా? లేదు పోపాట్, యాంటిక్ వస్తువుల మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. రే గాడిద, యాంటిక్ వస్తువుల్ని జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకుంటారు. ఇలా గుడౌన్ కి తీసుకొచ్చి దాచిపెట్టుకోరు. వాళ్ళని పట్టుకో. వద్దు తమ్ముడు, నువ్వు ఆగో. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇంకా నువ్వు ఒక డాంకివి. థ్యాంక్ యూ చెప్పండి, నేను మిమ్మల్ని కాపాడాను. ఆపు, ఈ బిల్లా చాలా తెలివైనవాడు. సరిగ్గా చెప్పావు. నేను స్మగ్లర్ డంగోని. ఈ కన్సైన్మెంట్ అయిపోయేంత వరకు మీరందరూ నా బందీలు. డంబోజీ, నేను మీ వస్తువులన్నిటినీ కాపాడాను కదా, మీరు గన్ను నా వైపు తిప్పుతున్నారంటే? పొద్దునుంచి ఎందుకని ఇలా జీజీ అంటూ ఉన్నావు? మన మేడమే అందరితో రెస్పెక్ట్ తో మాట్లాడాలి అని చెప్పారు. విషయం ఇదన్నమాట. ఈ బోపుని నేను చూసుకుంటాను. తప్పుకో తమ్ముడు. హా, మీరందరూ కలిసి ఒక లేడీని కొడతారా ఏంటి? చేతికి అందకపోతే క్యాప్ తో కొడతాను. ఇప్పుడు ఈ స్మగ్లర్ జిల్ని ఏం చేద్దాము? స్మగ్లర్స్ రెస్పెక్ట్ కి అర్హత ఉన్నవాడు కాదు. సారీ, అదే ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం? ఇన్స్పెక్టర్ పాండాకి మెసేజ్ ఇవ్వు, తనకో గిఫ్ట్ ఉందని. నీకు అసలు బ్రెయిన్ పనిచేయదా? నేను స్మగ్లర్ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నావా? ఇది రెస్పెక్ట్ టౌన్ లో అడిగి చూడు, కరెక్ట్ గా ఉంటుంది. ఏంటి అనుమానమా? సరిగ్గా చెప్పారు పోపాట్ జీ.
తమ్ముడు నాకు ఒక లాకర్ కావాలి. అది సరే, లాకర్ తో నువ్వేం చేస్తావు? ఈ బాక్స్ ని పెట్టుకుంటాను. సరే, ఆ బాక్స్ లో ఏముంది అసలు? ఇందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. నేను దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మిస్ కాట్కర్ దగ్గర విషయం చెప్దాం. ఆవిడ లాకర్ లో ఈ బాక్స్ ఉంచుతారు. ఏంటి అనుమానమా? లేదు, నాకు నా లాకరే కావాలి. మాటి మాటికి మేడం ని లాకర్ ఓపెన్ చేయమని నిన్ను డిస్టర్బ్ చేయమంటావా ఏంటి? అది కరెక్టే. అయితే పెద్దోడా, దీన్ని నీ దగ్గరే ఉంచుకో. ఎందుకు మాటి మాటికి లాకర్ ఓపెన్ చేయడం? ఒకవేళ ఎవరైనా దొంగతనం చేశారంటే? కానీ ఎవరు ఎందుకని ఈ డబ్బా దొంగిలిస్తారు? అరవకు, ఎవరికైనా వినిపిస్తుంది. అసలు ఎవరికి ఈ బాక్స్ గురించి అసలు తెలియకూడదు. చాలా ఇంపార్టెంట్. అంత ముఖ్యమైనది ఉందంటే ఇంట్లోనే ఎక్కడైనా జాగ్రత్త పరుచుకో. థ్యాంక్ యూ ఫర్ ద ఐడియా తమ్ముడు. సోదే విన్నావా? అవును దారో, అడిగారు. ఆ వస్తువు విలువైనదట, అది నాకు కావాలి. అంత విలువైన వస్తువు అంటే అది మన దగ్గరే కదా ఉండాలి. నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. నాకు ఆ బాక్స్ ఖచ్చితంగా కావాలి. మనకి మనకి అవునవును, మనకే. సోదీదారు కలిసి ఉంటాడే బాగుంటుంది. ఈ రోజు దాన్ని వెతుకుతున్నావు. సోది, దీన్ని చూస్తుంటే స్టోర్ రూమ్ లా ఉంది. అవును దారో, ఇంటి తలుపులే తీద్దాం. ఇక్కడ అన్ని పాత వస్తువులే దొరికేలా ఉన్నాయి. వరదలోనే తామర పువ్వు పూస్తుంది. అందుకని తామర పూతో ఏం చేద్దాం? సామెత చెప్తే వినాలి కానీ ఆరా తీయకూడదు. బాక్స్, నువ్వు స్టోర్ రూమ్ లో ప్రశాంతంగా ఉంటావు. అందరూ నువ్వు ఒక పాత వస్తువు అని అనుకుంటారు. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. బాక్స్ మనల్ని వెతుక్కుంటూ వచ్చేసింది. అదే నడుచుకుంటూ రాలేదు. ఆ బిల్లానే తీసుకొచ్చి పెట్టి వెళ్ళాడు. నీకు అసలు మెదడు పనిచేయట్లేదు అనుకుంటాను. మొత్తం కలిసి కుట్టాల్సింది. అరే అరే అరే, ఈ కుట్ట ఎందుకు రావడం లేదు? అరే తప్పుకో, నేను చూస్తాను. గొడ్డ పట్టుకొని లాగేయాలి. అరే, పిల్లలు ఇలా భయపడతాయా? నేను ఇప్పుడే బ్యూటీ స్లీప్ ని పూర్తి చేసుకొని వచ్చాను. వీటన్నిటిని క్లీన్ చేయండి. నేను ఒక వాక్ వెళ్ళొస్తాను. ఓకే, వెళ్ళి గార్డెన్ లో ఎంజాయ్ చెయ్యి. బాయ్ బాయ్. నీ మీద పడిందా బన్నీ? సారీ, ఈ బాక్స్ అడ్డుగా ఉండడం వల్ల నీ మీద పడ్డాను. ఈ పాత బాక్స్ ని బయట పడేయ్. లేదు, ఈ బాక్స్ నే నేను ఇక్కడ దాచిపెట్టాను తమ్ముడు. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు ఉంది. అరే, దాచిపెట్టుకోవాలంటే రూమ్ లో దాచిపెట్టుకోవచ్చు కదా, ఇక్కడెందుకు పెట్టావు? పైన ఉన్న రూమా? నువ్వు దీన్ని శుభ్రం చేస్తూ ఉండు. నేను పైకి వెళ్ళి ఆరిని బట్టలు తీసుకువస్తాను. అదిగా అక్కడ ఉంది. మొత్తం కలిపి కుట్టేస్తాను. దీన్ని ఎవరు ఇక్కడ పెట్టారు? ఇంకా నయ్యం బెడ్షీట్ తప్పించుకుంది. దారం చాలా స్మార్టే. ఇంత త్వరగా పైకి వెళ్ళిపోయాడు. నేను నిచ్చినేసుకొని పైకెక్కుతాను. అందరినీ కొడతాను. ఏంటిది, వీడిక్కడ నిద్రపోతున్నాడు? అదే మేడ వరకు పైకెక్కి వచ్చావు కదా, మరెందుకనే బాక్స్ తీయలేదు? అది అక్కడే కదా ఉంది. నేను నిన్ను అస్సలు ఆలోచించలేదు. సరేరా, మళ్ళీ వెళ్దాం. అన్నిటినీ కొట్టేద్దాం. దొంగిలించడం గొప్ప కాదు, తెలివిగల పని కూడా చెయ్యాలి. మన బిల్లాని ఎత్తుకొచ్చేసి ఆ బాక్స్ ని అడుగు. దారో, నువ్వు నన్ను పిచ్చిదన్న నీకు ఎప్పటికీ చెప్పలేవు. ఎత్తన్నా నేను ఆల్రెడీ ఎత్తేసాను. సపాష్, అన్నిటినీ కొట్టేస్తాను. ఎక్కడుందది? చూసావా, ఒకేసారి తీసేశాను. అయ్యో, మతుందా నీకు? బాల్ని కాదు, వాడిని ఎత్తేమని చెప్పాను. ఇందులో నా తప్పే ఉంది చెప్పు. ఎప్పుడు నన్నే తిట్టి మళ్ళీ పడుకొని నిద్రపోతావు. ఈసారి పనిని ఖచ్చితంగా చేస్తాను. డైరెక్ట్ ఇంటి మీద అటాక్.
అరే నేను మీకు సారీ చెప్పాను కదా, ఇప్పుడు ఏ కంప్లైంట్ తో ఇక్కడికి వచ్చారు? కానీ కాదు, నీ బాక్స్ ని తీసుకువెళ్ళడానికే వచ్చాము. ఆ, ఆ, మర్యాదగా బాక్స్ ఇచ్చే, లేదంటే ఒకే గుద్దు గుద్దుతాను. లేదు, నేను ఈ బాక్స్ ని మీకు ఇవ్వను. నేను నీ చెవులో ఒక ఐడియా చెప్పనా? చెప్పండి. వీళ్ళిద్దరూ నా బాక్స్ ని దొంగిలించడానికి వచ్చారు. సోది, మన ఇక్కడి నుంచి పారిపోదాం. పద. పట్టుకోండి. వాళ్ళు పట్టుకొని ఏంటి అనుమానమా? బాక్సు దారం చేతికిచ్చేసే, ఎందుకంటే ఆడవాళ్ళపై మేము చేయి చేసుకోము. ఇదిగో దారం పట్టుకో. మీరు కాస్త అడ్డు తప్పుకోండి. ఏమండి, మనం అందరూ కలిసే కదా కొట్టుకుంటున్నా, కనీసం ఒక్కసారి నేను కొడతాను ప్లీజ్. గొడవ కాదు, మేమే నిన్ను కొడుతున్నాం. వీళ్ళే కాకుండా నువ్వు కూడా నన్ను కొడుతున్నావా? క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఈ బాక్స్ కావాలని మేము ఇక్కడికి వచ్చాం. హనీ, ఈ బాక్స్ లో అంత విలువైన వస్తువు ఏముంది? ఇదే విలువైన వస్తువా? మేడం నాకు మొదటిసారిగా ఇచ్చిన గిఫ్ట్ ఇదే. ఆవిడ నాకు ఫస్ట్ బర్త్డే కి గిఫ్ట్ గా ఇచ్చారు. నిన్ను నువ్వే తెలివైన వాడిని అనుకుంటున్నావా? ఒక టెడ్డీ కోసం నా పరిస్థితిని ఇంత దారుణంగా మార్చేస్తావా? ఇంటికి రా, నీ పరిస్థితి ఎంతో అక్కడ తెలుస్తుంది. మీరందరూ దొంగలు. ఒకరిచ్చిన మొదటి గిఫ్ట్ విలువ మీకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. నేను కాదు.